ఇప్పుడే జ్వరం వచ్చినట్టు ఒళ్ళంతా వేడెక్కేస్తుంది నాకు. బాసు, నన్ను చూసి భయంతో అలా వణుకుతున్నారేంటి సార్? మరి ఎంత భయపడకండి. రే, నేను భయంతో వణకడం లేదురా. ఏంటి సార్, వణుకుతో పాటు ఒత్తుత్తి పలుకుతూ అలా సాగదీసి మాట్లాడుతున్నారు? చలి జ్వరం రా మూర్ఖుడా. చలి జ్వరమా? ఆ మొహం చూస్తే చలి జ్వరంలా తెలియడం లేదే. మొహం చూస్తే ఎలా తెలుస్తుందిరా మూర్ఖుడా? ఒళ్ళు చూస్తే తెలుస్తుంది. ఓ, జ్వరం అంటారేంటి సార్? ఐస్లో ఇంత చల్లగా ఉంటేను. చలి జ్వరం అంటే ఎలా ఉంటుందిరా? చలంటే చల్లగానే ఉంటుంది కదా. చలి జ్వరం అంటే చలిలాగా చల్లగా ఉంటుందా? నేనెప్పుడు చూడలేదు, వినలేదు. ఇప్పుడు చూస్తున్నావుగా. అది జ్వరం కాదు సార్, వేరే ఏదో వణుకుడు రోగం అనుకుంటాను. రే, ఇది లో జ్వరం రా. జ్వరం లోపల అగ్ని పర్వతంలా ఉంది. ఆ డెస్క్ లో థర్మోమీటర్ ఉంది, పెట్టి చూడు, నీకే తెలుస్తుంది. థర్మామీటర్ ఎక్కడుంది సార్? అక్కడుంది, చూడరా. సారు, కాఫీ. ఇలా ఇవ్వు. అదేంటయ్యా, ఇందాకటి వరకు బాగానే ఉన్నారు, సడన్ గా ఇలా వణికిపోతున్నారు? చలి జ్వరం అంటమ్మా, నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. నోట్ తెరవండి సార్. అనకుండా తెరిచినట్టు అంతా తెరిచారేంటి సార్? ముందు జ్వరం చూడరా. మీ వనక ఆగిపోయిందేంటి? కోపంలో ఆగిపోయింది, ఇప్పుడు కంటిన్యూ అవుతుంది, చూడు. చిన్నగా నోరు తెరిచి నాలుక పైకెత్తండి. నన్ను చూస్తున్నావు ఏంట్రో? వాచ్ చూడు, 60 సెకండ్స్ తర్వాత థర్మోమీటర్ తీసి చూడు. అయిపోయిందిరా. ఓ యమ్ము, ఇదేంటి సార్, పాదరసం పగిలి బయటకు వచ్చేలా ఉంది? మరి అదే కదరా చెప్తున్నాను, లో జ్వరం. పిలువురా, పిలవాల్సిన వాళ్ళని పిలువు. డాక్టర్నే కదా సార్? ఉండండి సార్, ఫోన్ చేస్తాను. డాక్టర్ వద్దురా, నాకు ఇంజక్షన్లు అంటే భయం. పిలవాల్సిన వాళ్ళని పిలువు. ఇంకెవరిని పిలవాలి సార్? ఉండండి సార్, మీ అమ్మ నాన్నలు పిలుస్తాను. నానా, నానా, ఏం నాన్న జ్వరం అంట? చల్లగానే ఉంది. లో జ్వరం అమ్మా, లో జ్వరం. రూతర్ నడుగు. బయట కనబడడం లేదు కానీ మీటర్ మాత్రం ఫుల్ జ్వరం చూపిస్తుంది. ఇందాక బానే ఉన్నావు కదరా? నానా, జ్వరం ఏమైనా స్లో మోషన్ లో రావాలని రూల్ ఉందా? సడన్ గానే వస్తుంది. సడన్ గా ఇంత జ్వరం ఏంట్రా? మీరేంటండి డాక్టర్ కి ఫోన్ చేయకుండా? అమ్మా, డాక్టర్ వద్దమ్మా, ఆ ఇంజెక్షన్లు నేను పొడిపించుకోలేను. ఎవరైనా వచ్చి కాస్త పట్టించుకుంటే అదే తగ్గిపోతుంది. ఎవరినైనా పిలవండి. జ్వరంలో పిచ్చి పిచ్చి కలవరింతలు కూడా వస్తున్నాయి చూడండి. కలవరింతలేంట్రా, ఎవరినైనా వచ్చి పట్టించుకోమను. నాన్నా, నేనున్నాను కదా, టాబ్లెట్ ఇచ్చి ఐస్ ప్యాక్ పెడతాను. దేవకి, అవన్నీ చూసుకోవడానికి వాడి పెళ్ళం ఉంది, తను చూసుకుంటుంది. నువ్వురా. ఏంటండి మీరు, బిడ్డ జ్వరంతో ఉంటే ఇలా మాట్లాడుతున్నారు? నాకు జ్వరం వచ్చేలా ఉంది ఇక్కడ, నన్ను పట్టించుకుందు గాని రా. అరే, కనీసం టాబ్లెట్ అయినా ఇచ్చొస్తాను. అది కాదు, నువ్వు ముందురా. నందు, ఎవరినైనా వచ్చి త్వరగా పట్టించుకోమనరా. ఎవరొచ్చి పట్టించుకోవాలి సార్ మిమ్మల్ని? పట్టించుకోవాల్సిన వాళ్ళు పట్టించుకోవాలరా. నువ్వు నోరు మొయ్యి. దేవకి, నువ్వురా. ఎక్కడికి? ముందు రా, చెప్తాను. అబ్బా, ఏంటండి, నా కొడుకు అక్కడ జ్వరంతో బాధపడుతుంటే ఇలా లాక్కొచ్చేసారేంటి? ముందు నువ్వు కోపడకు, కూల్గా ఉండు. ఏ విషయంలోనైనా ప్రశాంతంగా ఉంటాను కానీ నా కొడుకు విషయంలో మాత్రం ఉండలేనండి. మరీ నువ్వు భయపడేంత జ్వరమేం లేదు వాడికి. మీరు అలాగే అంటారు,
తల్లైతే తెలుస్తుంది బిడ్డల గురించి పడే బాధ ఏంటో. దేవకి కూల్. మీరు నాకింకా కోపాన్ని పెంచకండి. కనీసం టాబ్లెట్ కూడా ఇవ్వనివ్వకుండా లాక్కొచ్చేయడంలో అసలు మీ ఉద్దేశం ఏంటి? వాడి ఉద్దేశమే నా ఉద్దేశం. ఏంటి అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు? ఆవేశపడకుండా నేను చెప్పేది విను. వాడి కోసం మనం వెళ్ళినా ఎంతసేపు గుమ్మానికేసి చూస్తూ పట్టించుకునే వాళ్ళని పట్టించుకోమని చెప్తున్నాడు. గమనించావా లేదా? వాడు మధుని ఎక్స్పెక్ట్ చేసి చెప్తున్నాడు. నందు జ్వరంతో ఏదో కలవరిస్తుంటే మీరు దానికి ఇలాంటి అర్థాలు తీస్తున్నారా? ముందు మీరు కనీసం డాక్టర్కైనా ఫోన్ చేయండి. అవసరం లేదు, మధుని వెళ్ళి చూడమంటానులే. తనేమైనా డాక్టరా? ప్రతి మొగుడి రోగాన్ని కుదిర్చేది పెళ్ళామే కదా. తనే వెళ్ళి చూస్తుందిలే. నేను వెళ్ళి మధుకి చెప్పి చూడమని చెప్తాను. ఇదిగోండి, మీరు ఇలాంటివేమీ చేయకండి. ఇప్పటికే వాళ్ళ కాపురం అంతంత మాత్రంగా ఉంది. ఇప్పుడు మధు వెళ్తే ఇంకా గొడవలవుతాయి. ఏమీ అవదు, నువ్వు ఉండి చెప్తాను. అరే ఆగండి, అనవసరమైన ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయకండి. ఏం కాదుండు. అమ్మ మధు, నీకోసమే వస్తున్నావు. ఏంటి మావయ్య? మీ ఆయనకి బాగా జ్వరంగా ఉందమ్మా. అవునా? ఇందాక చూసానే, బానే ఉన్నారు. సడన్ గా ఏదో సిక్కైనట్టున్నాడమ్మా. మరి డాక్టర్కి కాల్ చేయండి మావయ్య. డాక్టర్ అవసరం లేదమ్మా. నువ్వు వెళ్ళి వాడి నుదుట తడిబట్టేసి టాబ్లెట్ ఇచ్చేస్తే తగ్గిపోతుంది. రెస్ట్ లేకపోవడం వల్ల ఫీవర్ వచ్చినట్టుంది, అంతే. నేను వెళ్ళను. వాడికి బాలేనప్పుడు నువ్వే కదమ్మా చూసుకోవాలి. సారీ మావయ్య, అది ఇద్దరికి ఇబ్బందే. నేను చెప్తూనే ఉన్నాను కదండి, ఇద్దరిని ఇబ్బంది పెట్టొద్దని. అరే ఏం కాదు, నువ్వు ఊరుకో. మధు, నువ్వు వెళ్ళి చూడమ్మా, వాడు ఇబ్బంది పడుతున్నాడు. అత్తే వెళ్ళి చూస్తారులే మావయ్య. నేను అదే అంటున్నా, అనవసరంగా వాడికి బాలేని సమయంలో ఈ గొడవలు అవసరమా? వీళ్ళ కాపురాన్ని సరిచేయాల్సింది పోయి పాడు చేసిన వాళ్ళం అవుతాం. అరే నీకు అర్థం కాదు, ఉండు. ఏం అర్థం కాదు నాకు? నా కొడుకు గురించి నాకు తెలీదా? మీరు వ్యాపారాలంటూ బిజీగా ఉంటే ఇంటి గురించి పట్టించుకునేది నేను. ఇంట్లో అందరి గురించి నాకు బాగా తెలుసు. మీరుండండి. మధు, నువ్వు వెళ్ళొద్దు. తను వెళ్తుంది, ఏం కాదు. వద్దంటున్నానా? అరే చెప్తుంటే అర్థం కదా, ఎంతసేపు నువ్వు చెప్పిందే వినాలా? మీకు అసలే అర్థం కావడం లేదు. మధుకి ఎంత ఇబ్బందిగా ఉంటుందో తెలుసా? ఆ అమ్మాయిని ఎందుకు ఇలా ఇబ్బంది పెడతారు? అత్త ప్లీజ్, నా గురించి మీరిద్దరు గొడవ పడకండి, నేను చూస్తాను. వద్దు మధు, వాడు ఒక్కో సమయంలో ఒక్కోలా ఉంటాడు. ఒంట్లో బాలేదంటే ఇంకా చిరాగ్గా ఉంటాడు. వాడేమైనా నిన్నంటే నాకు బాధగా ఉంటుంది. వాడు నేను గట్టిగా ఏమీ అనలేను. పర్లేదత్తా, మా ఇద్దరి గొడవలు ఎప్పుడూ ఉండేవే, నేను మేనేజ్ చేసుకోగలను. మా గురించి అన్యోన్యంగా ఉండే మీరిద్దరు గొడవ పడ్డం నాకిష్టం లేదు. నేను వెళ్ళి చూసొస్తాను. అయ్యో మధు, నా మాట విను. అరే నువ్వు ఉండు, ఏం కాదంటున్నానా? ఏంటండి మీరు? నేను చెప్తున్నాను కదా, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. నువ్వు చూస్తూ ఉండు. ఇంకా ఎవరు రాలేదేంట్రా? అరే వనకడం ఆగిపోయింది. జ్వరం తగ్గిపోయింది అనుకుంటాను సార్. వణికి వణికి టైర్డ్ అయిపోయాన్రా. ఇదేంటి సార్, గుర్తు తెచ్చుకుని మరీ వణుకుతున్నారు? సార్, మధు మేడం వచ్చారు. మేడం పేరు వినగానే భయంతో ఇంకా వణుకుతున్నారేంటి సార్? రే, చలి జ్వరంతో వణుకుతూ ఉంటే నీ టార్చర్ ఏంట్రా? లోపలికి రావచ్చా? సార్, మేడం లోపలికి రావచ్చా అని అడుగుతున్నారు. జ్వరంతో చస్తూ ఉంటే మళ్ళీ పర్మిషన్ ఏంట్రా? వస్తే వస్తే రమ్మను, లేకపోతే లేదు. రావాలా వద్దా క్లారిటీగా చెప్పమన్నా. మేడం, సార్కి బిజినెస్ విషయాలు మాట్లాడడం తప్ప మామూలు విషయాలు మాట్లాడటం సరిగ్గా రాదు. అందుకే నన్ను పియగా పెట్టుకున్నారు. ఆయన మాటలకు అర్థం రమ్మనే. మేడం రండి ప్లీజ్. నేను అలా రాలేనన్నా, క్లారిటీ కావాలి. మేడం, రోగి మీద కొంచెం జాలి చూపించి దయచేసి వచ్చాను మేడం. ఏంట్రా రోగి అంటున్నావు? జ్వరం కూడా రోగమే. మీ మీద జాలి చూపించి రమ్మని రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఊరుకోండి సార్ ప్లీజ్. మేడం వచ్చి చూడండి, కొంచెం జాలి చూపించండి. సరే అయితే, మీరు చెప్తున్నారు కాబట్టి వస్తున్నా. ఆలు మొగల మధ్యన ఎందుకు? చూడండి మేడం. ఒరే రూతర్, నువ్వు హనుమంతుడంతటి వాడివైపోయావురా. నీ మాట వల్లే మదమ్మ గదిలోకి వెళ్ళడానికి ఒప్పుకుంది. గ్రేట్ రా నువ్వు. బాస్కి జ్వరం వస్తే వచ్చింది కానీ అది ఇంకో వారం ఉన్నా బాగుండు.
అలాగేనా వీళ్ళిద్దరూ దగ్గర అవుతారు. చలితో వణికిపోతుంటే పట్టించుకోరా ఎవరు? చలి, అమ్మా, చలి. టాబ్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి. ఎక్కడున్నాయి? అదిగో ఆ టీవీ స్టాండ్ దగ్గర. నోరు తెరవండి. ఎంతసేపు నోరు తెరవలే? టాబ్లెట్ అయ్యరా? మూర్చొచ్చినట్టు మూతల వంకర్గా పెట్టుకోకపోతే నోరు సరిగ్గా తెరవచ్చు కదా. నా మొహం చూడకుండా ఉండడానికి మూతల వంకరగా పెట్టుకొని కళ్ళు అలా నెత్తిని పెట్టుకుని ఉండక్కర్లేదు. కళ్ళు మూసుకొని ఇటు తిరిగినా సరిపోతుంది. లేచి కూర్చొని తాగండి. తీసుకోండి. నన్ను రూమ్కి రప్పించుకోవడానికి దొంగ నాటకాలు వేస్తున్నావు అనమాట. ఇక నేను వెళ్తాను. చలి జ్వరం అంటే పట్టించుకోకుండా ఎవరైనా వెళ్ళిపోతారా? మాత్ర పడేసరిగా తగ్గిపోతుంది. మాత్ర పడేయడం ఏంటి? అదే గొంతులో పడేసరిగా తగ్గిపోతుందిలే. తగ్గేంత వరకు ఎవరు పట్టించుకోరా నన్ను? తగ్గకపోతే మళ్ళీ వచ్చి ఇంకో 10 టాబ్లెట్లు ఒకేసారి వేస్తాను. అదేంటమ్మా అప్పుడే వచ్చేసారు? పాపం చూసుకోవచ్చుగా. మీ బాస్ బిజినెస్ తోనే కాక పేషెంట్ గా నాటకాలు కూడా ప్రాక్టీస్ చేస్తున్నారు. నాటకమా? అది జ్వరం కాదు, దొంగ జ్వరం. దొంగ జ్వరం ఏంటమ్మా? చేయి చాపండి, చెప్తాను. మీ బాస్ జ్వరానికి కారణం ఇది. ఇదేంటి చేతిలో ఉల్లిపాయ పెట్టి వెళ్తుంది? బాస్ చికెన్ బిర్యానీ తిని చికెన్ గుండె ఏమైనా తెచ్చుకున్నాడా? చెబుతకప్పు అంటే ఉల్లిపాయ సంకలో పెట్టుకున్నాడా? బాసు ఏమండి, ఏంటి దరిద్రం? దరిద్రం ఏంట్రా? ఇదిగో ఇది. ఉల్లిపాయలేంట్రా? అది నేను అడగాలి. మధు మేడంని గదికి రప్పించడానికి ఇంత చింటలమైన ఐడియా ఆలోచిస్తారా? ఓ స్టాండర్డ్ ఉండొద్దు? నీకెలా తెలుసు? నాకేంటి, మదమ్మకి తెలిసిపోయింది. ఆవిడే భయ్యా తోడ ప్యాజ్రేలోని ఇచ్చి వెళ్ళింది. తనకి తెలిసిపోయిందా? నన్నిక ఎదవని చూసినట్టు చూస్తుందేమో కదరా? డౌటా? మీరు మీ పిచ్చి నాటకాలు. అక్క మధు, ఏమైంది? వాడికి నీకు గొడవేమీ అవ్వలేదు కదా? అదేం లేదత్తా. మరి నువ్వు త్వరగా వచ్చేసావు. జ్వరం తగ్గిపోయిందా నా మనవడికి? తగ్గిపోయింది బామ్మ. అక్క, మధు అదోలా ఉందేంటి? అక్కడ ఏం జరిగిందంటావు? అదే అర్థం కావడం లేదురా. పీతబుర్రతో పనికిమాల ఐడియాలు వేసి బక్రవుతుంటాడు. అక్క, ఆ రూతరగాడు వస్తున్నాడు. వీడికి అన్నీ తెలుసుంటాయి. రూథర్, మేడం ఏమైంది? మధు వెంటనే వచ్చేసింది. నందుకు జ్వరం తగ్గిందా? తగ్గడానికి అసలు జ్వరం వస్తే కదా మేడం. అదేంటి, చలి జ్వరంతో బాధపడుతున్నాడు కదా? మేడం, ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేదని సామెత విన్నారా? మీ అబ్బాయి ఇప్పుడు అదే ఫాలో అయ్యాడు. ఏంటయ్యా తిక్కతిక్కగా మాట్లాడుతున్నావు? నేను తిక్కతిగా మాట్లాడడం కాదు మేడం, మీ మనవడే తిక్కతిక్క పనులు చేస్తున్నాడు. రూతర్, ఏంటి నా మేనల్లుడి గురించి అలా మాట్లాడతావు? ఇప్పుడు అర్థమైంది.
మీ మేనల్లుడికి మేనమామ పోలికలు వచ్చినట్టున్నాయి. అందుకే సిల్లీ ఐడియాలు ఆలోచిస్తున్నాడు. రుథర్, చెప్పేదేదో సరిగ్గా చెప్పు. ఓసారి చేయి చాపండి మేడం. దేనికి? మీ అబ్బాయి బుర్రని మీ చేతికిస్తాను. చేయి చాపని చెప్తాను. చాపండి మేడం. ఏంటయ్యా, బిర్యానీ తెచ్చుకుని తిని మిగిలిన ఉల్లిపాయలు మా అక్క చేతిలో పెడతావా? చెప్పాను కదా మీ మేనల్లుడికన్నీ మీ ఐడియాలే వచ్చాయని. రుథర్, ఏంటిది? మీ అబ్బాయి జ్వరానికి కారణం ఇవే మేడం. మీ అబ్బాయి చిన్నప్పుడు అస్తమాన జ్వరమని స్కూల్కి కొట్టేవాడా? అవును, నీకెలా తెలుసు? మళ్ళీ అదే ఐడియా ఇప్పుడు వాడాడు. సంకలో ఉల్లిపాయ పెట్టుకుని జ్వరం నాటకం ఆడాడు. చెప్పుకుంటే సిగ్గుచేడు. చూసావా దేవకి, వాడెంత పనిచేశాడో. రాత్రి తన గదికి షిఫ్ట్ అవ్వమని అడిగాడు. తను రాననేసరికి తనని రప్పించడానికి ఇప్పుడు జ్వరం నాటకం ఆడాడు. వాడింతకి దిగజారుతాడనుకోలేదు. వాడేంటి, వాడి స్థాయి ఏంటి? చిన్నపిల్లాళ్ళ ఉల్లిపాయతో దొంగజరం తెచ్చుకోవడమేంటే? మధు కోసం ఇంతకు దిగజారుతాడా? ఇంకా ఆపాయమక్క. అవును దేవకి, వాడు ఆఫీసు మానేసి మరీ ఇంట్లో తిష్ట వేశాడు. ఇది మనకి క్షేమం కాదు. హే, త్వరగా త్వరగా సర్దండి, లంచ్ టైం అవుతుంది. త్వరగా కానివ్వండి. నాదైపోయింది, నీదే త్వరగా కానివ్వు. త్వరగా తినేసి మళ్ళీ డ్యూటీ ఎక్కాలి. లలిత, లంచ్ టైం అయింది, వెళ్దాం పదా. అవునక్క, నాకు ఆకలి దంచేస్తుంది. పదా వెళ్దాం. ఇందు, ఇందు, నువ్వు కూడా మాతో పాటు వచ్చి లంచ్ చేసే. పర్వాలేదు, మీరు భోజనం చేయండి. పర్లేదు రా ఇందు, ఇక్కడ లంచ్ బ్రేక్లు ఏమీ ఉండవు. ఎవరికి ఆకలేస్తే వాళ్ళు వెళ్ళి తినేసి రావడమే. నాకు ఆకలిగా లేదండి, మీరు వెళ్ళి తినేసి రండి. అక్క, ఆ అమ్మాయి వచ్చేటప్పుడు హ్యాండ్ బ్యాగ్ మాత్రమే తీసుకొచ్చింది. అవునా? లంచ్ బాక్స్ తీసుకురాలేదు. ఓ, బాక్స్ తీసుకురాలేదని ఆకలి లేదని చెప్తున్నావా ఇందు? మనమందరం కలిసి పని చేస్తున్నామంటే ఒక ఫ్యామిలీ లాగా కలిసిమెలిసి ఉండాలి. నువ్వు బాక్స్ తీసుకురాకపోతే ఏముంది, మా బాక్స్ షేర్ చేసుకుందాం. మేం బాక్స్ తేనప్పుడు నువ్వు తెచ్చిన బాక్స్ షేర్ చేసుకుందాంలే. మొహమాట పడకుండా రా ఇందు. ఇందులో మొహమాటం ఏముందక్క? ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. సాయంత్రం వరకు ఏమీ తినను. అలా అయితే ఓకే. నీ ఉపవాసాన్ని మేమెందుకు చెడగొడతాం? మేము వెళ్ళి తినొస్తాం. సార్, వర్క్ ఫ్రమ్ హోమ్ అని రమ్మని చెప్పారు. మీరే మా ల్యాప్టాప్లో తలదూచేసి కూర్చున్నారు. నాకేమో ఇక్కడ తెగ ఆకలేస్తుంది. ఈ ఆకలితో పనిచేయడం కానీ ఆలోచించడం కానీ కుదరదు సార్. రండి సార్, భోంచేద్దాం. రే ఉండ్రా. ఏంటి సార్ అంత ముఖ్యమైన పని? సార్, ఏంటి సార్ దరిద్రం? పిల్లల్ని గదిలోకి రప్పించడం వెళ్ళరా? చీ, మీరు మీ భాష. అయినా భార్య మీ గదిలోకి రావాలంటే మీరు ఆలోచించుకోవాలి. మీరు కాళ్ళ వేళ పడాలి తప్ప దరిద్రంగా ఇంటర్నెట్ అడుగుతారేంటి సార్? ఆ ఇంటర్నెట్ అన్నిటికీ సమాధానం చెప్పేట్టయితే నా పెళ్లికి మా బాస్ ఒప్పించడం ఎలా అని ఇప్పటికీ 1000 సార్లు అడుగుంటాను. చెప్పింది అది. ఇలాంటి పనికి మళ్ళీ వాటిని నమ్ముకోకండి సార్. కాస్త కూస్తో మీకంటే బుర్రున్నవాని నేను ఐడియాలు ఇస్తాను, కావాలంటే నన్ను అడుక్కోండి. సార్, తమరు ఉల్లిపాయ ఐడియా కన్నా నేను బెటర్ ఐడియానే ఇస్తాను. మీరు లేవని చెప్తాను. రేయ్, నీకు చులకన అయిపోయాను కదరా? నేను చులకన అనుకోవట్లేదు, మీరు చులకనయ్యారు. ముందు లేవని చెప్తాను. రేయ్, విసిగించకరా. మేడం మీ రూమ్కి వచ్చే బ్రహ్మాండమైన ఐడియా ఇస్తాను. ఆగలేస్తుంది సార్, మీరు వస్తే చెప్తాను. నిజంగా చెప్తావురా? బా, నేను చెప్తున్నా కదా సార్, మీరు రండి సార్. రేయ్, ఐడియా చెప్తానన్నావు, తీసుకొని వస్తున్నావేంట్రా? ఆకలేస్తుంది సార్, ఆలోచిస్తూ వస్తున్నాను. మీకు ఒక మహత్తరమైన ఐడియా చెప్తాను, దాన్ని బట్టి అలుగుపండి.
ఏంట్రా? సార్, ఆడవాళ్ళని ఆకట్టుకోవడం అనేది ఒక కళ సార్. మీకు ఆ కళల గురించి అసలు ఏమాత్రం తెలీదు. నేను చెప్తాను వినండి. జనరల్గా ఆడళ్ళు చాలా చిన్న చిన్న విషయాలకి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. ఉదాహరణకి ఒక మంచి డ్రెస్ వేసుకున్నారనుకోండి, వావ్ ఈ డ్రెస్లో ఎంత అందంగానో తెలుసా అనాలి. అదేవిధంగా ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, బేబీ రీచ్ అయ్యావా జాగ్రత్త అని చెప్పాలి. అలాగే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే భోజనం టైంకి వాళ్ళకంటే ముందే భోంచేసావని అడగాలి. కలిసి భోంచేద్దామని అనాలి. కలిసి భోంచేయాలి సార్. ఇప్పుడు లంచ్ టైం కాబట్టి మీరెళ్ళి మధు మేడంని భోంచేద్దాం రా అని పిలవండి. ఆటోమేటిక్గా మేడం ఇంప్రెస్ అయిపోతారు. రే, నేను వెళ్ళి పిలవడం ఏంట్రా? ఇంట్లో పని వాళ్ళు ఉన్నారు కదా. ఎందుకే మీ కాపురం ఇట్లా తగలడింది? నువ్వు వాడికి సవత్తలివే అయినా ఆ విషయం వాడికి తెలియనంతగా, అసలు అనుమానమే రానంతగా కన్నతల్లి ప్రేమ నటిస్తూ వాణ్ణి నీ వైపుకి తిప్పుకున్నావు. పెళ్లి చేసుకుంటే వాళ్ళలో ఎక్కడ మార్పు వస్తుందోనని అసలు పెళ్ళంటేనే ఆమడ దూరం పారిపోయేలా చేసుకున్నావు.